మహాశివరాత్రికి ఈ పనులు చేస్తే కెరీర్, వ్యాపారం, జీవిత సమస్యలు దూరం. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని ఈ ఏడాది మార్చి 8న జరుపుకోనున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతాయి. ఈ పండుగ రోజున శివ భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తారు. మహాశివరాత్రి నాడు చేసే పూజలు, పాటించే ఆచారాలతో వైవాహిక జీవితం, విద్య, వ్యాపారం, కాలసర్ప దోషాలకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏం చేయాలో, పెళ్లి కానివారు సరైన జంట కోసం చూస్తుంటే వివాహ అవకాశాలను పెంచుకోవడానికి మహాశివరాత్రి మంచి సమయం. మంచి భార్య లేదా భర్తను పొందాలంటే ఈ రోజు శివాలయానికి వెళ్లి కుంకుమ, పసుపు మిశ్రమాన్ని శివలింగానికి అర్పించాలి. ఇది దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. మ్యాచ్ అయ్యే పార్ట్నర్ను కనుగొనే అవకాశాలను మెరుగుపరుస్తుంది. విద్య, పవిత్రమైన మారేడు ఆకులపై గాయత్రీ మంత్రాన్ని రాసి శివరాత్రి నాడు శివునికి సమర్పించాలి. దీంతో విద్యాపరంగా రాణించవచ్చని మారేడు ఆకులు శివుడి 3 కళ్లకు ప్రతీకగా నిలుస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతుంటే శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి పరమేశ్వరునికి శంఖం, గౌరీ గవ్వలు, పసుపు సమర్పించాలి. ఇవి వ్యాపార వెంచర్లకు శ్రేయస్సు, విజయాన్ని తెస్తాయని నమ్ముతారు. కాలసర్పదోషం అనేది రాహు, కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయినప్పుడు సంభవించే ప్రతికూల పరిస్థితి. ఇది వ్యక్తుల జీవితంలో వివిధ అడ్డంకులు, అనర్థాలను కలిగిస్తుంది. శివుడిని ఆరాధించడం, శివాభిషేకం చేయడం వల్ల ఈ దోషం ప్రభావాలను తగ్గించవచ్చు. శివలింగానికి నీరు, పాలు, తేనె, ఇతర పదార్థాలతో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివాభిషేకం చేయాలని, వెండి లేదా రాగి పాము ప్రతిమలను కొని వాటిని శివాలయానికి విరాళంగా ఇవ్వాలని. పాములు శివునితో సంబంధం కలిగి ఉంటాయి, విశ్వశక్తులపై పరమేశ్వరుడి శక్తిని సూచిస్తాయి. 3 యోగాలు. ఈ ఏడాది మహాశివరాత్రి నాడు 3 శుభ యోగాలు వస్తాయని. అవి శివయోగం, సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం. ఈ యోగాలు ఆధ్యాత్మిక, భౌతిక సాధనలకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తాయి. ఈ రోజున నంది, పరాడ్ శివలింగం, పాదరసం శివలింగం, రాగి పాత్రలను కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని వస్తువులను హిందూ మతంలో పవిత్రమైనవి పరిగణిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.